మా తల్లిదండ్రులు, నా బాల్య జీవితం. దాంపత్య జీవితంలోని తొలినాళ్లలో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లాహిరి మహాశయులనే మహాగురువులకు శిష్యులయ్యారు. సహజంగా నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడినది. అమ్మ ఒక్కసారి పెద్దక్క రమణికి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి మాత్రమే. పిల్లల కోసమని నాన్నగారు లాహిరి మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్, నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచీ లైనులో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవారు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనసుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరిపోస్తూ ఉండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవాడు. మీ నాన్నగారు ఇటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరి మహాశయులకు శిష్యులు ఎలా అయ్యారో ఎప్పుడైనా విన్నావా? అది వేసవి కాలం. మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలీదన్నట్టుగా తల తిప్పాను. నువ్వింక కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీకి వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసు గారిని అడిగాను. అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను ఆయన వేళాకోళం చేశారు. మతంలో పడి పిచ్చివాడివవుతావా ఏమిటి అని అడుగుతూ, నువ్వు పైకి రావాలి అనుకుంటే ఆఫీసు పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి ముఖం పట్టి చెట్ల గుబుర్ల దారిలో నడిచిపోతూ ఉంటే పల్లకిలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బండ్రోతుల్ని పల్లకి వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలు ఏమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బ్రతుకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె. ఇంతలో ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుకు లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై అలా నిలబడిపోయాం. ఇంతలో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యులు అయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ, లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు అలా ఆశ్చర్యచకితులైపోయారు. ఇంతలో స్పృహలోనికి వచ్చి, అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాదు, నాకు కూడా నేను తీసుకుంటాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. నీ తరపున సెలవిమ్మని చెప్పడం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక సంధాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకువెళ్తావా అన్నారు ఆయన. అప్పుడు నేను తప్పకుండా తీసుకుని వెళ్తా అన్నాను. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకును ఆనందంలో మునిగిపోయాను. మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కలిసి కాశీకి బయలుదేరాం. బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద సాగింది మా ప్రయాణం. తరువాత సందుగొందుల్లో కాలినడకన సాగిపోయాం. ఏకాంతంగా ఉన్న ఒక ఇంటి దగ్గరకు సమీపించాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చొని ఉన్నారు.
వారి ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తమ కళ్ళని మెలమెలలాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. భగవతీ బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల క్రిందట గడ్డి బీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. అప్పుడు లాహిరి మహాశయులు, అవినాష్ బాబు మా దగ్గరికి రావడానికే కాకుండా మీరు మీ భార్య కూడా నా దర్శనానికి వచ్చినందుకు చాలా సంతోషము అన్నారు ఆయన. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సులు ఎప్పటికీ వృధా కాదు. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికి లాహిరి మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అల్లా ఆయన ఫోటో మా పూజా మందిరానికి వన్నె తెస్తుండేది. అమ్మ నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం. సుగంధ పరిమళం కలిగిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. సాంబ్రాణి, గుగ్గిలం ధూపాలు వేస్తూ ఉండేవాళ్ళం. లాహిరి మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రవత్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావనలు కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫులో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలో నుంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడల్లా మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికీ లాహిరి మహాశయుల రూపం నా మనసు చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలో నుంచి స్ఫూర్తిమంతమైన జీవన రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. నాలో ఉపశయనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తరువాత ఇక బాధపడడం మానేశాను. తమను చూడాలని అతిగా ఆతుర్ద పడే శిష్యులకు ఆయన రక్తమాంసాలతో నిండిన దేహాన్ని చూడడానికి ఎందుకు ఆరాటపడడం? నేను మీ కూటస్థ ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోనే ఎల్లప్పుడూ ఉండగా అని రాస్తూ ఉండేవారట. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిరి మహాశయుల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాల్లో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేటులో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశలు వదులుకున్నారు. డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహిరి మహాశయుల ఫోటో వైపు చూడమని బెంబేలు పడుతూ సైగ చేసింది. మనసులో ఆయనకి దండం పెట్టు. ఆవిడికి తెలుసు, దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నాకు ఓపిక లేనివాణ్ణి. నువ్వు గనుక నిజంగా ఏ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే విన్నాయన చల్లగా చూస్తారు అంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరిముట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించినది. అది నా శరీరాన్ని, నా గదిని చుట్టేసింది. వాంతి అయ్యేట్లనిపించే లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి.
నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగిపోయింది. వెంటనే ఆవిడ పాదాల మీదికి వాలి స్పృశించడానికి కావాల్సినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మామూలుగా ప్రాణాంతకం కావాల్సిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన తేజప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే. లాహిరి మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని కలిగిస్తుంది. ఈ ఫోటో పుట్టుక వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాళీకుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఫోటోలో పడ్డమంటే మహాశయులకు గిట్టేది కాదు. ఒక్కసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగినది. అయితే ఆ ఫోటో తాలూకు ప్లేట్లు చూపిన తరువాత ఫోటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయి. కానీ లాహిరి మహాశయుల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో లేవు. ఖాళీ తప్ప మరి ఏమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నారు. గంగాధర బాబా అనే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు. ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమెరాను తప్పించుకోజాలదని దంబాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్య బల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతుంది. అప్పుడు అతను తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని కాబరాగా 12 ఫోటోలు తీశాడు. అయినా తరువాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి? కొయ్యబల్ల వెనకాల తెరను. అంటే మహాశయుల ఆకారం మాత్రం కనిపించనే లేదు. గంగాధర బాబుకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. గర్వం పటాపంచలయ్యింది. మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం వీడలేదు. తరువాత భావగర్భితంగా ఈ వాక్య చేశారు. నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాపమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా అన్నారు. తీయలేదని తెలుసుకున్నానండి. కానీ స్వామి, మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున్నే రా, ఫోటో తీసుకుందు గాని అన్నారు మహాశయులు. ఫోటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడమనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడినది. ఆ మహాయోగి మరొక ఫోటో ఎప్పుడూ తీయించుకోలేదు. ఆయన ఇంకో ఫోటో ఏది నేను చూడనూ లేదు. లాహిరి మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవ సంసర్గం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతుంది. అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకుని ఉండడంలో అంతరికరమైన ఆనందంలో మునిగి ఉంటాయని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి. గురుదేవుల పటానికి ఉన్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నా స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగినది. ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చుని స్వాప్నికంగా చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకుని ఉన్నప్పుడుండే చీకటి వెనకాల ఉన్నది ఏమిటి
అనే ఆలోచన నాలో లోతుల్లోకి వెతకసాగినది. నా మనసులోకి చొరబడింది. తక్షణమే నా అంతఃహృతిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించినది. గుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్య దేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మలా రూపుగట్టాయి. నా ఎదురుగా ఉన్న మునులను చూసి ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను. హిమాలయాల యోగులం అన్నారు. ఆ దివ్య పురుషులు వారి దివ్యమైన సమాధాన్ని వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమన్నది. హిమాలయాలకి వెళ్ళాలని, నేను మీలాగే కావాలి అని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను అని అనగానే ఆ దృశ్యం అదృశ్యమైనది. కాని తలతలలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి అని బిగ్గరగా అడిగాను. నేను ఈశ్వరుణ్ణి. నేను వెలుతురును. మేఘాల మర్మర ధ్వనిలా ఉందా స్వరం? నీలో కలిసిపోవాలను ఉంది నాకు అని బిగ్గరగా వినిపించినది. మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవశ్యంలో భగవంతుణ్ణి నేను అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయన శాశ్వత నిత్యనూతన ఆనంద రూపుడు. ఈ పారవశ్యం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలో నిలిచిపోయినది. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవలసిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను, మా అక్క ఉమా మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాం. దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపారా చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీది నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సహాయం చేస్తుంది. కాలి మీద కురుపు లేసిందని చెప్పి మా అక్క ఉమా ఆయింట్మెంటు సీసా ఒకటి తెచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పుయ్యడం ఎందుకు? రేపు నాకో కురుపు వేస్తుందని అనిపిస్తుందక్క. కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను. ఓరి అబద్ధాల కోరు అంటూ అక్క నవ్వినది. అంతలో నేను, అక్క, నన్ను అబద్ధాల కోరు అనకు. రేపొద్దున ఏం జరిగిందో చూసి అను. నాకు ఉడుకుపోతనం వచ్చింది. ఉమకి నా మాట మీద నమ్మకం కలగడం లేదు. అదే మాట 3 మాటలు ఎత్తి పొడిచినది. నేను మెల్లిగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించినది. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దున నాటికి నా చేతి మీద సరిగా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వేయాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు ఉండాలి అని అన్నాను. తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించినది. ఉమా కురుపు రెట్టింపయ్యింది. దాంతో అక్క కెవ్వున అరచినది. ఒక్క పరుగులో అమ్మ దగ్గరికి వెళ్ళినది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా అంటూ అరిచినది. అప్పుడు అమ్మ మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించినది. ఆమె సలహా ఇప్పటికీ గుర్తుపెట్టుకొని అనుసరిస్తుంటాను. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు డాక్టరు. కోత పెట్టిన చోట అయిన మచ్చ ఈనాటికి ఉంది. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. మా అక్క ఉమతో నేనన్నవి మామూలు మాటలే, నిరుపయోగమైన మాటలని తెలుస్తూనే ఉంది. కానీ గాఢమైన ఏకాగ్రతతో ఉన్న ఆ మాటలకు బాంబుల్లా పేలడానికి అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. జీవితంలో కష్టాలు తొలగించడానికి, తద్వారా మచ్చపడకుండా తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయించడానికి వాక్కులో ఉన్న నిష్పోటనముకు
స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరువాత నాకు అర్థమైనది. మా కుటుంబం పంజాబులో ఉన్న లాహోరుకు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగినది. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నిల్చుని ఇద్దరబ్బాయిలు ఎగరేస్తున్న గాలిపటాల్ని గమనిస్తూ ఉన్నాము. వాళ్ళు ఇద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ ఇద్దరి ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందు ఒకటి ఉంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావి ఏమి అంటూ ఉమ సరదాగా నన్ను తోసినది. ఏం లేదు, నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను. అమ్మవారు నీకీ 2 గాలిపటాలు ఇస్తుందనుకుంటున్నాను అంటూ వేళాకోళంగా నవ్వింది అక్క. ఎందుకివ్వదు? వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను. భారతదేశంలో గాలిపటాలు ఎగరవేయడంలో పోటీలు జరుగుతుంటాయి. వాటి దారాలకి బంక గాజు పొడి పోస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. తెగిన గాలిపడగ ఇళ్ళ కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో భలే సరదాగా ఉంది. నేను ఉమా ఉన్నది పై కప్పున గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలిపటాలు మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది. దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ పోటీ మొదలుపెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపడగ తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయినది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది. నాకు చిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చాను. ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు. ఆ 2వ గాలిపడగ కూడా నీ దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళల్లోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది నాకు. నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో 2వ ఆటగాడి గాలిపటం కూడా చటుక్కన తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజెముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా సంపు తిరిగేటట్టు చేసింది. నా 2వ బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను. అప్పుడు అక్క, నిజమేరోయ్, జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయి లేడిలా రయ్యన పరిగెత్తింది అక్క.